శ్రమ, మీరు పడ్డ కష్టం ఎవరు తీసుకోలేరు. ఎన్ని బాధలు పడ్డా, ఎన్ని దెబ్బలు తిన్నా ఈ రోజు మనం గర్వంగా చెప్పుకుంటున్నాం. మన ఉత్తరాంధ్రకి ఎయిర్పోర్ట్లు వచ్చినాయి, ఇన్ని లక్షల పెట్టుబడులు వచ్చింది ఆంధ్రప్రదేశ్కి. ఓకే సార్, ఇది అదే అందరూ వినే ఉంటారు. దీని తర్వాత ఇమీడియట్ గా ట్రోల్ అయ్యింది. ఒకప్పుడు మోడీని కానీ బీజేపీని కానీ ఈయన ఎలా తిట్టారు, ఈయన వల్లే మోడీ వల్లే రాష్ట్రం విభజన జరిగింది, రాష్ట్రం విడిపోయింది అని ఆ మాటలు ట్రోల్ అవుతున్నాయి. ఇంకొకటి ఈయన అన్నారు కదా, ఈ తరం వారికి తెలియదు మోడీ గురించి అనేది. చంద్రబాబు నాయుడు గారు ఏమి ఈ తరం వ్యక్తి కాదు, ఇంతకు ముందు వీళ్ళతో కలిసి నడిచిన వ్యక్తి బీజేపీతో. ఆయన విడిపోయిన తర్వాత ఏ తరహా వ్యాఖ్యలు చేశారో నేషనల్ ఛానల్, అసలు మోడీకి ఒక ఐడెంటిటీ లేదు, అసలు మోడీ అంటే అప్పుడెప్పుడు కలగని బాధ ఇప్పుడు, అంటే ఇప్పుడు కలిగడంలో తప్పేం లేదు, ఇప్పుడు కలగడం ఏంటి అంటే పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు ఏమన్నా డబుల్ గేమ్, మైండ్ గేమ్ అని కనిపిస్తోంది? ఏం లేదు, అతను ఎమోషనల్ ఫెలో. ఎప్పుడు ఏ ఇష్యూ ఉంటే అప్పటికప్పుడే స్పందించేస్తాడు. అప్పట్లో కోపం వచ్చింది అట్లా స్పందించాడు, అంతే. ఎప్పట్లో ప్రేమ వచ్చింది ఇట్లా స్పందించాడు, అంతే. ఏవత్సమైన కారణాలు కాదు, ఏది శాస్త్రం కాదేమో, కోపమో శాస్త్రం కాదు, ప్రేమ శాస్త్రం కాదు. మానవ జీవితంలో సహజం కదా. ఇప్పుడు భార్యాభర్తలు గొడవలు ఉంటాయి, తండ్రి బిడ్డలు గొడవలు ఉంటాయి. ఆ క్షణంలో ఆవేశం వచ్చి తిట్టుకుంటారు, ఆ తర్వాత కామన్ గా మాట్లాడుకుంటారు. వీళ్ళదంతే, అంత మించి ఏం లేదు. అంత మించి ఇన్ని భయంకరమైన కుట్రదారుగా చూడాల్సిన అంశం అయితే ఏం లేదు. ప్రాక్టికల్ గా ఇతనికి మహా ఎమోషనల్. ఇప్పుడు గనక ఎవరు చిన్న పాప ఏదో మాట్లాడిందంటే వెంటనే స్పందించేస్తాడు.